certain percentage. Then you will have an idea what is the quality disposal of your grievances. ఈ రెండు ఎక్సర్సైజ్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో ఐఎమ్ టేకింగ్ ఇట్ సీరియస్లీ. క్రెడిబిలిటీ గవర్నమెంట్ ఎన్హాన్స్ కావాలంటే క్వాలిటేటివ్ డిస్పోజల్ ఉండాలి. ఎట్టి పరిస్థితులు చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని ఏ విధంగా వర్కౌట్ చేస్తారో మీరు వర్కౌట్ చేసి, అది కాకుండా మీరు కలెక్టర్లు నా దగ్గర నుంచి వచ్చినట్టే కాకుండా అన్నీ కూడా రివ్యూ చేయడం. రెండోది పొలిటికల్ గవర్నెన్స్ అంటున్నాం. ఇట్ ఈస్ ఎ డెమోక్రసీ. డెమోక్రసీ, వాట్ ఈస్ డెమోక్రసీ? మమ్మల్ని మ్యాండేట్ ఇచ్చి పంపించారు. వచ్చినప్పుడు మేము ప్రజల్లో ఆ నమ్మకాన్ని కల్పించి మళ్ళా మేము ఎలక్షన్కి వెళ్ళాలి. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మీరు కూడా ఇది వీలో పెట్టుకొని ప్రజాప్రతినిధులు వచ్చినప్పుడు, దట్టు రూలింగ్ పార్టీ ఎన్డీఏ వచ్చినప్పుడు, యూ హ్యావ్ టు ఆనర్ దేర్ కమిట్మెంట్స్. ఒక హామీ ఇచ్చేద్దాం, మీ ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేస్తున్నాం. వాళ్ళకు కూడా ఎక్స్పెక్టేషన్ రూలింగ్ పార్టీ పైన ఎక్కువ ఉంటుంది. చేయకపోతే ఏమనుకుంటారంటే ఎన్డీఏ పైన వీళ్ళేం చేయలేకపోతున్నారు అనే ఫీలింగ్ వస్తుంది. మళ్ళీ తప్పు పనులు చేయమని చెప్పడం లేదు. బీ క్లియర్, దెర్ ఇస్ ఏ డెమార్కేషన్. గవర్నమెంట్ పాలసీ ఇస్ వెరీ క్లియర్లీ. ఎక్సైజ్లో ఇన్వాల్వ్ అయ్యారు, శాండ్లో ఇన్వాల్వ్ అయ్యారు, ఇంకోటి ఇన్వాల్వ్ అయ్యారు, అవన్నీ చేయను. ఏవైతే పబ్లిక్ గ్రీవెన్సెస్ ఉంటాయో, పబ్లిక్ సంబంధించిన సమస్యలు ఉంటాయో పరిష్కారం చేయడంలో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రులు కానీ ప్రిడామినెంట్గా ఉంటారు. యూ హ్యావ్ టు గివ్ ప్రియారిటీ త్రూ దెమ్. చెడ్డ పేరు చెప్పాలంటే మీరు కూడా చెప్పండి క్లియర్గా. గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్ సార్, సీఎం ఈజ్ వెరీ క్లియర్, ఇట్ ఈస్ ట్రాన్స్పరెంట్, వీ కెనాట్ హెల్ప్ ఇట్. ఇది మీకు క్లారిటీ ఉండాలి. అదే మరిగా మీరు కామన్ పబ్లిక్ నుంచి వచ్చేటి కూడా కాగితాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరు కనబడి వాళ్ళకి ఒక కాగితం ఇస్తున్నారు. దానికి కారణం ఆ సమస్య పరిష్కారం కాకుండా పోవడం, మీరు పట్టించుకోకుండా పోవడం. దీన్ని కూడా మనం ఎక్కడో చెక్ పెట్టాలి. ఏ విధంగా చేయగలుగుతారని చూస్తే 4 డిపార్ట్మెంట్ కానీ కరెక్ట్గా చేస్తే 90% గ్రీవెన్సెస్ పోతాయి. రెవెన్యూ నువ్వే పెద్ద వాళ్ళు చేసినటువంటి సమస్యతో కాంప్లికేట్ అయిపోయి రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ప్రాబ్లం ఉందా, లేకుంటే మీ వాళ్ళు కూడా ముదిరిపోయారో నాకు తెలియదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేజర్ ప్రాబ్లం. ఆ తర్వాత పోలీస్, ఎట్లా ఎస్పీలు కూడా వస్తారు, వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఆ తర్వాత మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పంచాయతీరాజ్. ఈ 4 చేస్తే 90% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్డ్. ఓన్లీ 10% ఉంటాయి.